తెలుసా? ద ఫెయిత్ ఆఫ్ అబ్రహాం యొక్క విశ్వాసమును గురించి ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో మనం నేర్చుకోబోతున్నాం. అబ్రహాం యొక్క విశ్వాసము ఎంత బలమైనదని సత్యాన్ని మీకు తెలియజేయబోతున్నాను. హల్లెలూయా. ద గ్రేటెస్ట్ మ్యాన్ ఇన్ ద హిస్టరీ, చరిత్రలో ఈయన అంటే ఒక ప్రముఖ స్థానాన్ని పొందిన వ్యక్తిగా అబ్రహాం ఉంటూ ఉన్నాడనమాట. ఈ అబ్రహామును గురించి మనం చెప్పుకున్నట్లయితే ఈయన గురించి 3 మతాలు తెలియజేస్తూ ఉంటాయి. అబ్రహామును గురించి ఏ మతాలు మనకు తెలుసా? ఒకటి యోధా మతం అనమాట, రెండవది క్రైస్తవ మతం అనమాట, మూడవది ఏంటో తెలుసండి, ఇస్లాం మతము అనే 3 మత గ్రంథాలలో ప్రాముఖ్యంగా అబ్రహామును గురించి రాయబడటం మనం చూడవచ్చు అనమాట. హల్లెలూయా. అయితే ఏ విధంగా అబ్రహాముని క్రైస్తవులు చూస్తారంటే ఏంటట, విశ్వాసులకు తండ్రిగా క్రైస్తవులు చూస్తూ ఉంటారు. హల్లెలూయా. 4 విషయాలు అబ్రహాము కలిగిన విశ్వాసం యొక్క లక్షణాలని మనము ఈ యొక్క సమయంలో నేర్చుకోబోతున్నాము. హల్లెలూయా. అబ్రహాము యొక్క విశ్వాసము చెప్పాలంటే ఎలాగంటే, దేవుడు తను తాను అనమాట అబ్రహామునికి కనపరుచుకున్న దానిపైన ఎందుకంటే తెలుసండి, అబ్రహాముకి దేవుడు అగుపడి మాట్లాడి తను పిలుచుకున్నట్లుగా చూడగలము. మొట్టమొదటగా అబ్రహాముకి దేవుడు ఎక్కడ కనబడతాడో తెలుసండి, ఊరు అనే ప్రాంతములో, అంటే కల్దీల దేశములో ఉన్న ఊరు ప్రాంతములో అబ్రహాము నివాసం చేస్తున్నాడు. అది తన సొంత ఊరు. ఆ ప్రాంతములో దేవుడు అగ్గపడి దేవుడు తనతో మాట్లాడి నీవు ఈ ప్రాంతము నుండి రమ్మనగా అబ్రహాం బయలుదేరిన వ్యక్తిగా ఉంటున్నాడు. మరలా రెండో మారు దేవుడు అబ్రహాముకు కనబడి ఎక్కడ కనబడ్డాడో తెలుసండి, మెసొపొటామియా అనే ప్రాంతములో, ఆ యొక్క హారాను అనే ప్రాంతంలో నివాసం చేస్తున్న అబ్రహాముని దేవుడు పిలిచాడనమాట. నీవు నీ ప్రాంతాన్ని, నీ సొంత జనులని విడిచిపెట్టి రమ్మనగానే అక్కడి నుండి కూడా బయలుదేరి ఎక్కడికి వచ్చాడంటే అబ్రహాము కానాను దేశంలోకి వచ్చినాడు అనమాట. కానాను దేశంలో దేవుడు అనేక మార్లు అగుపడి ఉన్నాడు. అనేక మార్లు దేవుడు అబ్రహాముతో మాట్లాడినట్లుగా మనం చూడవచ్చు అనమాట. హల్లెలూయా. ఈనాడు నా విశ్వాస పరిమాణం ఎలాగుండదు చెప్పండి. నీవు నేను కూడా దేవుడు తన ప్రత్యక్షతని మనకు కనపరిచినప్పుడు మనము కూడా అబ్రహాము వలె దేవుని యందు విశ్వాసము కలిగిన వారుగా ఉండాలి. హల్లెలూయా. మనల్ని కూడా దేవుడు పిలిచినప్పుడు, దేవుడు నీతో నాతో మాట్లాడినప్పుడు మనము కూడా ఆ యొక్క దేవుని యొక్క మాటకు లోబడిన వారమే, విశ్వాసం కనపరచవలసిన వారమే ఉన్నాం. నీవు నేను అనుకుంటామేమో అబ్రహాముతో దేవాతి దేవుడు నేరుగా మాట్లాడి ఉన్నాడు, తన స్వరంతో మాట్లాడి ఉన్నాడు, లేదా ఒక ప్రత్యేకమైన ప్రత్యక్షతతో వచ్చి అబ్రహాముతో మాట్లాడినట్లుగా, అగిపడినట్లుగా నాకు కూడా అగుపడతాడని నీవు నేను అనుకుంటున్నామేమో. దానికంటే ఉన్నతమైన ప్రత్యక్షతని దేవాతి దేవుడు నీకు నాకు కనపరుచుచున్నాడనమాట. ఈ అంత్య దినాల్లో దేవుడు నీతో నాతో ఏ విధముగా మాట్లాడుచున్నాడంటే, ఏ విధంగా తాను ప్రత్యక్షపరుచుకుంటున్నాడంటే, దట్ ఈస్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుడి యొక్క వాక్యము ద్వారానే నిన్ను నన్ను దర్శిస్తూ ఉన్నాడు. దేవుడి యొక్క వాక్యము ద్వారానే నీకు నాకు అగపడి నిన్ను నన్ను పిలుచుకుంటున్నాడు. నా విశ్వాసాన్ని బలపరుచుచూ ఉన్నాడు. హల్లెలూయా. వాక్యం ఏమి సెలవిస్తుందో తెలుసండి. దేవుని యొక్క మాటలు మనం చదువుకుందామండి. ఈ సమయంలో రోమా పత్రిక 10వ అధ్యాయము 17వ వచనంలో ఉంటున్న మాట చదువుకుంటే, రోమా పత్రిక 10వ అధ్యాయము 17వ వచనం చదువు. కాగా వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును అని వాక్యం సెలవిస్తుందండి. చాలండి. దేవుని యొక్క మాటలో అంటే వినుట వలన విశ్వాసము కలుగును అంటే అబ్రహాములో విశ్వాసం కలగడానికి గల కారణం ఏంటో తెలుసా? దేవుడు తను తాను అనేక మార్లు అబ్రహాముకి కనపరుచుకున్నాడు కాబట్టనే దేవుని యందు విశ్వాసము కలిగిన వాడే తన సొంత దేశాన్ని విడిచిపెట్టి ఆ యొక్క కనాను దేశానికి వచ్చిన వాడిగా, వాగ్దానం చేయబడిన దేశానికి వచ్చిన వాడిగా ఉండడం మనం చూస్తున్నాం. అలాగే వినుట వలన ప్రతి క్రైస్తవునికి, ప్రతి ఒక్క బిడ్డకి ఏంటంట, నమ్మకము, విశ్వాసం కలుగునని వాక్యం సెలవిస్తుంది. ఈనాడు మన విశ్వాసం ఎలాగంట, వినుట వలన కలగాలి. వినుట అంటే ఏంటి చెప్పండి? క్రీస్తును గూర్చిన మాట వలన కలుగునని వాక్యం సెలవిస్తుంది. అంటే క్రీస్తును గురించిన మాట ఎక్కడుందో చెప్పండి? ఎక్కడ రాయబడిందంటే పరిశుద్ధ గ్రంథములో మాత్రమే.
ఇంకా మిగతా గ్రంథాలలో ఇంకే గ్రంథాలలో లేవు క్రీస్తుని గురించి. దేవుని యొక్క గ్రంథములో మాత్రమే క్రీస్తుని గురించి రాయబడినది. కాబట్టి ఈ యొక్క ద రెవల్యూషన్ ఆఫ్ గాడ్ త్రూ ద వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథము ద్వారానే తను తాను మనకి ప్రత్యక్షపరుచుకుంటున్నాడు. హల్లెలూయా. మనమందరమును విశ్వాసం కలిగిన వారమే క్రీస్తు యొక్క మాట వినుట వలన మనకు కలుగుతుందని చూస్తున్నాం. అబ్రహాముని గురించి పరిశుద్ధ గ్రంథంలో ఉన్న భక్తులు చాలామంది అంటున్నారు. పౌలు ఏమని అంటున్నారు తెలుసా? రోమపత్రిక 4వ అధ్యాయము 3వ వచనంలో ఉంటున్న మాట చదువుకుంటే, రోమపత్రిక 4వ అధ్యాయం 3వ వచనం లేఖనం ఏమి చెప్పుచున్నది? అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. హల్లెలూయా. పౌలు అంటున్నాడు. చూస్తున్నామా దేవుని యొక్క లేఖనం ఏమి సెలవిస్తుందో తెలుసండి? ఏంటంట? అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడింది అనమాట. దేవుని యందు అబ్రహాముకి నమ్మకం కలిగింది, అది నీతిగా ఎంచబడింది. రైట్, నేను నమ్ముకున్న దేవుడు నమ్మదగిన వాడు, నేను నమ్ముకున్న దేవుడు మాత్రమే నిజమైన దేవుడని ఆయనలోకి అనమాట పరిపూర్ణమైన విశ్వాసం, అది అతనికి నీతిగా ఎంచబడిందని సెలవిస్తుంది. హల్లెలూయా. ఈనాడు క్రీస్తు యొక్క మాటలు వింటున్న మనంలో కూడా అట్టి విధముగా కలగాలి. నేను కూడా అబ్రహాము ఎంత విశ్వాస పరిమాణము కలిగిన వాడిగా ఉన్నాడో అట్టి విశ్వాసము నీలో నాలో కూడా క్రీస్తు యేడల మన అందరికీ ఉండాలని చెప్పబడుతుంది. అంతేకాదు అపొస్తలుడైన పౌలే కాదు, యాకోబు పత్రికలో కూడా యాకోబు అంటున్నాడు 2వ అధ్యాయములో 23వ వచనంలో ఉంటున్న మాట చదవగలరా? కాబట్టి అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచగా ఎడబడినని చెప్పబడుతుంది. యాకోబు సైతము కూడా స్పష్టమైన పదాన్ని ఉపయోగిస్తున్నాడు. ఏంటంటే అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడింది. హల్లెలూయా. ఈనాడు ప్రభు సన్నిధిలో కూర్చున్న మనము కూడాను దేవుని నమ్మిన మనము క్రీస్తు యందు విశ్వాసం ఇచ్చిన మనం అందరికీ మన యొక్క విశ్వాసము నీతిగా ఎంచబడుతుందా లేదు చెప్పండి? అబ్రహాము దేవుని నమ్మాడు, అది అతనికి నీతిగా ఎంచబడినట్లుగా క్రీస్తుని నమ్మిన నీ ఎడల కూడాను నీ యందు కూడాను అటువంటి నమ్మకమైన నీతి కలిగినదిగా నీ విశ్వాసం ఉండాలన్నమాట. హల్లెలూయా. అలాగే 2వ మాటగా మనం చూసుకున్నట్లయితే అబ్రహాము యొక్క విశ్వాసము ఎలాగున్నదంటే తెలుసండి? లోబడేదిగా ఉన్నది. అబ్రహాము విశ్వాసము లోబడే విశ్వాసం అన్నమాట. అబ్రహాము విశ్వాసం ఎలాంటిది చెప్పండి? లోబడే విశ్వాసం అని చెప్పడానికి గల కారణం ఏంటో తెలుసా? హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయములో 8వ వచనంలో ఉంటున్న మాట చదువుకుంటే, అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి హల్లెలూయా. చూస్తున్నామండి, అబ్రహాము దేవుని నమ్మినప్పుడు అనమాట అది ఎంతో తనకు నమ్మశక్యముగా అంటే నమ్మదగినదిగా ఉన్నది. కాబట్టినే ఏ ప్రాంతానికి వెళ్ళాలో ఏ స్థలాలకు వెళ్ళాలో తెలియదు. అయితే దేవుడు అబ్రహాముతో చెప్పి ఉన్నాడు, నీ సంతానానికి ఆ స్థలాన్ని ఇవ్వబోతున్నాను, కానాను దేశాన్ని ఇవ్వబోతున్నాను. అది సమృద్ధి కలిగ దేశము, అది ఏంటంటే వాగ్దానము చేయబడిన దేశము, అభివృద్ధికరమైన దేశము. అట్టి స్థలములో నీ యొక్క సంతానం ఉండబోతుందని చెప్పగా ఆ మాట నమ్మిన వాడే అబ్రహాము వెళ్ళి ఉన్నాడనమాట. హల్లెలూయా. చెప్పండి, దేవుడు మీ జీవితంలో ఒక కార్యం జరిగించబోతున్నాడంటే నేను అటువంటి నమ్మకం కలిగిన వారిగా ఉన్నామా? దేవుడు నన్ను నీవు స్థలాన్ని విడిచిపెట్టు అని వెళ్ళమన్నప్పుడు నీవు చాలా ఆలోచిస్తావు అనమాట. నా సొంత ప్రజలు విడిచిపెడితే నా జీవితం ఏమైపోతుందో, నా ఆస్తిపాస్తులు విడిచిపెట్టేస్తే నేనేమైపోతానో అని భయాందోళన చెందిన వారిగా ఉంటారు. ఆ ప్రాంతంకి వెళ్ళిన తర్వాత అక్కడున్న ప్రజలు ఎలాగుంటారో, అక్కడున్న వాతావరణం ఎలాగుంటుందో, అది నాకు సెట్ అవుతుందో లేదో అనుకున్న వారిగా మనం ఉండిపోతాము. కానీ అబ్రహాము మాత్రం అన్నమాట దేవుడు పిలవగా అది నమ్మిన వాడే తన యొక్క ప్రాంతాన్ని, స్థలాన్ని, తన సొంత గ్రామాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడంటే అబ్రహాము యొక్క విశ్వాసం ఎంత బలమైనదో అర్థం చేసుకోనండి. అబ్రహాము విశ్వాసం ఎంత నీతి కలిగినదో అర్థం చేసుకోనండి. అబ్రహాము విశ్వాసం ఎంత లోబడేదో అర్థం చేసుకోనండి. మనము కూడా దేవుని యందు అట్టి నమ్మకం కలిగిన వారిగా ఉండాలి. దేవుడి యొక్క వాగ్దానాలు నీతో నాతో మాట్లాడినప్పుడు, తెలియజేసినప్పుడు నేను కూడాను అబ్రహాము వలె విశ్వాసం కలిగిన వారిగా ఉండాలి. తప్పకుండా నా దేవుడు ఆయన నమ్మదగిన వాడు, ఆయన కార్యాలు జరిగించగలడు అని నేను కూడా నమ్మేవారిగా ఉండాలన్నమాట. హల్లెలూయా. ఎంత విశ్వాసపరుడండి ప్రాముఖ్యంగా అబ్రహాముల గురించి మనం చూస్తూ ఉంటుంటే. అంతేకాదు, ఇదే హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో 17వ వచనంలో ఉంటున్న మాట చదవగలరా?
అబ్రహాము శోధింపబడి విశ్వాసమును బట్టి ఇస్సాకును బలిగా అర్పించను. చూస్తున్నారండి, దేవుడిని అబ్రహాము ఎంతగా నమ్మాడంటే విధేయత చూపించినంతగా, లోబడినంతగా. ఎందుకో తెలుసా? వాగ్దానము చేయబడిన పుత్రుడైన ఇస్సాకు తనకు కలిగి ఉన్నాడు. వృద్ధాప్యంలో కలిగిన కుమారుడు దేవుడు తనకి ఇస్తే ఏంటంటే ఆ కుమారుడిని దేవుడు బలిగా అడిగినప్పుడు అన్నమాట, ఇవ్వడానికి ఏమాత్రం కూడా అబ్రహాము సంకోచించలేదు, భయపడలేదు. దేవుడిచ్చాడు మరలా తీసుకుంటున్నాడని దేవునికి వ్యతిరేకమైన మాటలు పలికిన వాడుగా లేడు. కానీ ఏంటంట, దేవుని యందు పరిపూర్ణమైన విశ్వాసము కలిగిన వాడని ఎలాగ మనకు అర్థమవుతుందో తెలుసా? లోబడిన వాడిని మనకు ఎలాగ అర్థమవుతుందో తెలుసండి. తన కుమారుడు కూడా బలిగా ఇవ్వడానికి సిద్ధపడిన వాడుగా ఉండుట బట్టి దేవుని యందు అటువంటి విశ్వాసము కలిగిన వాడిగా, లోబడే విశ్వాసం కలిగిన వాడిగా ఉన్నాడని అబ్రహాం జీవితం ద్వారా మనకు అర్థమవుతుంది. హల్లెలూయా. నా జీవితంలో దేవుడు మనకు ఇచ్చిన ఈవులని మరలా దేవుడు తీసుకునేటప్పుడు మనము భయపడిపోయే వారిగా ఉంటామేమో, మన దేవుని నిందించే వారిగా ఉంటామేమో, దూషించే వారిగా ఉంటున్నామేమో. దేవుడు ఇచ్చినా వాటిని తీసుకున్నా మరలా అత్యధికముగా ఆయన మన అందరి జీవితంలో ఇవ్వగలిగిన దేవుడని మనం అందరం రూఢిగా నమ్మాలి. హల్లెలూయా. తర్వాత అబ్రహాము యొక్క విశ్వాసం ఎలాంటి విశ్వాసమో తెలుసండి? నమ్మకమైన విశ్వాసము. అబ్రహాము విశ్వాసం ఎలాంటిది చెప్పండి? నమ్మకమైన విశ్వాసము. ఎలాగ నమ్మాడంటే ఆదికాండం 15వ అధ్యాయంలో 6వ వచనంలో ఉంటున్న మాట చదువుకుందామండి. ఆదికాండం 15వ అధ్యాయము 6వ వచనంలో ఉంటున్న మాట చదువుకుంటే, అప్పుడు యెహోవాను నమ్మెను, ఆయన అతనికి నీతిగా ఎంచబడెను. ఎటువంటి నమ్మకం అంటో తెలుసా? ఇక్కడ మనం చూస్తున్నట్లుగానమాట, నేను ఈ యొక్క కనాన దేశాన్ని ఏం చేసేదని చెప్పండి, నీకు ఇవ్వబోతున్నాను, నీ సంతానానికి ఇవ్వబోతున్నాను. కాబట్టి ఈ కల్దీల దేశాన్ని విడిచిపెట్టుము. దీనికంటే సుందరమైన, అందమైన, ఆశీర్వాదకరమైన, దీవెనకరమైన ప్రాంతాన్ని, స్థలాన్ని, దేశాన్ని నీకు ఇవ్వబోతున్నాను అబ్రహాము అని చెప్పగా, ఆ మాట నమ్మిన వాడే ఏం చేశాడట? ఆ కల్దీల దేశమును విడిచిపెట్టి ఎక్కడికి వచ్చాడు చెప్పండి? కానాను దేశానికి వచ్చాడని, వాగ్దానం చేయబడిన పాలు తేనెలు ప్రవహించి దేశానికి వచ్చాడని ఈ వచనాల్లో స్పష్టంగా చూస్తున్నాం. అబ్రహాము గురించి చెప్పబడుతున్నట్లుగా క్రీస్తు యందు ఏం చేశాడట? తను పూర్ణమైన విశ్వాసము కలిగిన వాడే ఉన్నాడని చెప్పబడుతుంది అన్నమాట. తను ఏ క్రియలు అక్కడ కనపరిచినట్లుగా లేదు, ప్రభువే తను పిలుచుకున్నట్లుగా, ప్రభువే తనతో మాట్లాడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అప్పుడు ఆయన యందు విశ్వాసము కలిగిన వాడిగా ఉండినట్లుగా ఈ వచనాల్లో మనం స్పష్టంగా చూడగలుగుతున్నాం. అలాగే ఈనాడు క్రీస్తు యందు నమ్మికించే వారు మనమును మన క్రియల వలననే రక్షణ పొందుకుంటామని అనుకుంటున్నామేమో, క్రియల వలననే పరలోకము చేర్చబడతామని అనుకుంటున్నామేమో. క్రీస్తు యందు విశ్వాసం వలన మాత్రమే మనమందరమును రక్షణ పొందుకుంటామని నమ్మకం కలిగిన వారమే. అబ్రహాము వంటి నమ్మకమైన విశ్వాసము ఈనాడు మనం అందరం కలిగి ఉండాలి. పరలోకంలో స్థానము పొందుకోవాలంటే నేనేమి చేయాలి? ఎటువంటి దేవుని క్రియ చేయాలంటే ఏం చేయాలి చెప్పండి? క్రీస్తు యందు నమ్మిక ఉంచాలి. మనం క్రీస్తు యందు విశ్వాసము కలిగిన వారిగా ఉండాలి. అదే విశ్వాసము, నమ్మకమైన క్రియ, నమ్మకమైన విశ్వాసం అని చెప్పబడుతుంది. హల్లెలూయా. దేవుని ప్రజలారా, మనం అందరం క్రీస్తు యందు అట్టి విశ్వాసం కలిగిన వారిగా ఉండాలి. అదే అబ్రహాము నమ్మాడు. దేవుడు పిలవగా, మాట్లాడగా లోబడిన వాడే, విధేయత చూపించిన వాడే మనము కూడా క్రీస్తు యందు అట్టి నమ్మకము కలిగిన వారిగా ఉండాలన్నమాట. క్రీస్తు యందు మనం అందరూ పరిపూర్ణమైన విశ్వాసం కలిగిన వారిగా ఉండాలి. క్రీస్తు యందు మనకి నమ్మకం కలిగి ఉండాలని చెప్పబడుతుంది. లోకాసు వార్త 17వ అధ్యాయములో 10వ వచనంలో ఉంటున్న మాట చదవండి. అటువలి మీరును మీకు ఆజ్ఞాపించబడినవన్నీ చేసిన తర్వాత అని. హల్లెలూయా. ఏంటంట, మనం అందరమును ఈ లోకములో చేయవలసిన నిష్ప్రయోజనకమైన దాసులం అన్నమాట. నీ నా క్రియల వలన, నేను ప్రయాసపడుట వలన మనమందరమును ప్రయోజనకరమైన పొందుకుంటున్నాము అనుకుంటున్నామా? మనం ఈ లోకంలో అందరమును ఏ భేదము లేని అందరమును పాపము చేసిన వారు. మన యొక్క నీతి క్రియలన్నీ, మన క్రియలన్నీ దేవుని ఎదుట ఎలాగున్నాయంటే మురుకు గుడ్డుగా ఉన్నాయి, నిష్ప్రయోజనముగా ఉన్నవి.
అయితే క్రీస్తు యందు నమ్మికించుటయే నిజమైన విశ్వాసము, నిజమైన క్రియ అనే సత్యాన్ని మనం అందరం అర్థం చేసుకోవాలి. హల్లెలూయా. అట్టి పరిపూర్ణమైన నమ్మకము అబ్రహాము కలిగినటువంటి నమ్మకమైన విశ్వాసం మనం అందరము ఈ దినాల్లో కలిగి ఉండాలి. హల్లెలూయా. అలాగే అబ్రహాములో ఇంకేం మనం చూడవచ్చో తెలుసండి, వృద్ధి చెందుచున్న విశ్వాసాన్ని చూడవచ్చు అనమాట. గ్రోయింగ్ ఫెయిత్, వృద్ధి చెందుచున్న విశ్వాసాన్ని అబ్రహాములో మనం స్పష్టంగా చూడవచ్చు. ఎలాగంటే దేవుడు అబ్రహామును పిలవగా మాటకి విధేయత చెందినవాడే తన ప్రాంతాన్ని విడిచిపెట్టి కనాను దేశంలోకి వచ్చి ఉన్నాడనమాట. వచ్చినప్పుడు అబ్రహాము మన వంటి శరీరదారుడే కదా. ఆయన కూడా కొన్ని సందర్భాలలో సమ్టైమ్స్ ఏమయ్యాడో తెలుసండి, విశ్వాసములో బలహీనపడిన వాడుగా ఉన్నాడు. విశ్వాసములో మన వలె బలహీనపడే పరిస్థితులు అబ్రహాము జీవితంలో కూడా మనం చూడవచ్చు. అందుకే చూస్తూ ఉన్నాం, తను వాగ్దానం చేయబడిన దేశంలో ఉండక ఐగుప్తు దేశంలోకి వెళ్ళిపోతాడనమాట. అక్కడ అనేకమైన చిక్కులు పరిస్థితులు అబ్రహాము ఎదుర్కొంటుంటాడు తన భార్య ద్వారా. ఇంకేం చేశాడు చెప్పండి, ఇంకేం అబ్రహాం చేశాడు చెప్పండి. ఆ యొక్క తన భార్య అయిన సారా ఏం చేయమంటే ఆ పని చేసేవాడిగా ఉన్నాడు. దేవుడు వాగ్దానం చేశాడు, నీకు గర్భఫలాన్ని ఇవ్వబోతున్నాను, అబ్రహాము నిన్ను దీవించబోతున్నాను, ఇసుక రేణువు వలె నీ సంతానం ఉండబోతుంది, ఆకాశంలో ఉన్న నక్షత్రముల వలె నీ సంతానం ఉండబోతుంది అని దేవుడు వాగ్దానము చేసిన ఆ మాట యందు కొన్ని సందర్భాల్లో అబ్రహాం అన్నమాట బలహీనపడినట్లుగా చూస్తున్నాం. ఆగరిని తన భార్య చూపించగా తనతో కుమారుని కనినట్లుగా మనం చూస్తున్నాం. అనేకమైన బలహీనతలు కూడా అబ్రహాము జీవితంలో ఉండటం మనం చూస్తున్నాం. దేవుడు మాటగా చెప్తున్నాడు, అబ్రహామా నిన్ను దీవించబోతున్నాను, నీకు గొప్ప సంతానాన్ని ఇవ్వబోతున్నానని అబ్రహాముకి దేవుడు చెప్పినా సరే మాటకి దేవుడు ఎదుట అనమాట అబ్రహాం అనేవాడు అనమాట, ప్రభువా నాకు సంతానం లేదు, ప్రభువా నా సంతానం, నా యొక్క ఆస్తి అంతటికినో నా పనివాడైన నా దాసుడైన ఎలియాజరే నాయకుడిగా యజమానుడిగా ఉండబోతున్నాడా అనడం మనం చూడవచ్చు అనమాట. కొన్ని సందర్భాలలో అబ్రహాము సైతము కూడా బలహీనపడే పరిస్థితులు ఉన్నాయి. అయితే అబ్రహాము యొక్క విశ్వాసాన్ని దేవుడే బలపరిచిన వాడిగా ఉన్నాడు. అబ్రహాం యొక్క విశ్వాసాన్ని ఇంకా బలముగా ఉండేటట్లుగా దేవాతి దేవుడే చేసినట్లుగా మనం చూడగలుగుచున్నాం. హల్లెలూయా. అభివృద్ధి చెందుకున్నాడు. కొన్ని సందర్భాల్లో బలహీనపడిన విశ్వాసములో ఆయన తన విశ్వాసాన్ని బలపరుచుకోవడం చూస్తున్నాం. ఎలాగ మనకు కనబడుతుంది చెప్పండి, తన యొక్క ఏకైక కుమారుడైన ఇస్సాకుని బలిగా అర్పిస్తున్నాడంటే ఎంతగా తన విశ్వాసము బలపరచబడినదో మనకు అర్థమవుతుంది అనమాట. అంత విశ్వాసపరుడుగా అబ్రహాము అయ్యున్నాడు. హల్లెలూయా. నా జీవితంలో కూడా అబ్రహాము వలె లేదా నేను కూడా లోక సంబంధమైన మనుషుల వలె చాలా సందర్భాల్లో క్రీస్తు యందు నమ్మకం లేని వారిగా దేవుడు కార్యము జరిగిస్తాడా, దేవుడు తను అనుకున్న చిత్తాన్ని మా జీవితంలో త్వరగా బయలుపరుస్తాడా అని మనం అందరమును అపనమ్మకమైన ప్రజలుగా మనం ఉండిపోతామేమో. అయితే మన యొక్క విశ్వాసం ఏమవ్వాలట, వృద్ధి చెందాలి, అభివృద్ధి చెందాలి. అయితే మన యొక్క విశ్వాసము కూడా దృఢపరచబడాలి. మన విశ్వాసం కూడా క్రీస్తు యందు ఇంకా పరిపూర్ణమైన నమ్మకమైన విశ్వాసం కలిగిన వారికి ఉండాలి. నమ్ముకున్న నాటి నుండి ఇంకా మనం వృద్ధి చెందాలి. ఇంకా అదే విశ్వాసం కలిగిన వారికి ఉండిపోతున్నామా ఆలోచన చెయ్యండి. నువ్వు మొదటిలో నమ్ముకున్నట్లుగానే నీ విశ్వాసం ఉందా? మొదట నమ్ముకున్న విశ్వాసమే నీ నువ్వులో ఉండిపోయిందేమో. పరిపూర్ణమైన విశ్వాసంలో మార్చబడాలి. మన జీవితంలో ఎన్ని పరిస్థితులు వచ్చినా సరే కదలని విశ్వాసపరుడైన వ్యక్తిగా మనం అందరమును చేయబడాలి. హల్లెలూయా. అనేక మార్లు ప్రభువైన యేసుక్రీస్తు తన శిష్యులు చూచి ఏమన్నాడు తెలుసా, అల్ప విశ్వాసులారా అనే పలకడం మనం చూస్తూ ఉన్నాం కదండి. ఒకసారి వచనాలు మనం చదువుకుంటే మత్తయి సువార్త 8వ అధ్యాయము 25వ వచనం చదివితే, మత్తయి సువార్త 8వ, వారు ఆయన యొద్దకు వచ్చి ప్రభువా ఈ యొక్క శిష్యులు అంటున్నారు, నశించిపోవచ్చున్నాము, రక్షించుము ఆయనకి చెప్పి హల్లెలూయా. చూస్తున్నామండి, అల్ప విశ్వాసులారన్నాడు. వీళ్ళందరూ ఎటువంటి విశ్వాసం కలిగిన వారట, అల్ప విశ్వాసము, చిన్న నమ్మకే. దేవుడేం కోరుకుంటున్నాడు చెప్పండి, పరిపూర్ణమైన విశ్వాసము కలిగిన వారిగా ఉండాలి. వారి విశ్వాసం అభివృద్ధి చెందేదిగా ఉండాలి. వారు ప్రభు యొద్ద ఉంటూ దేవుడి యొక్క అద్భుతమైన కార్యాలు వారి కళ్ళతో చూస్తూ ఉన్నారు. కానీ
ఈ శిష్యులు అన్నమాట అల్ప విశ్వాసులుగా ఉన్నారు. ఓ మన బోటులో మన దోణిలో యేసయ్య ఉన్నాడు, మనం ఎందుకు భయపడదాం, మనం భయపడే అవసరం లేదని ఒక్కరు కూడా అనుకోవట్లేదే. అందరూ ప్రభు యొద్దకు వచ్చి మేము నశించిపోతున్నాం ప్రభువా మమ్ము రక్షించమని ఏంటంట వారందరూ అల్ప విశ్వాసం కలిగిన వారుగా వేడుకోవడం మనం చూస్తున్నాం. నీవు నేను కూడా క్రీస్తు అనే ధోనిలో ఉండి కూడా, క్రీస్తులో విశ్వాసం కలిగిన వారుగా ఉండి కూడా, నా జీవితంలో కలిగిన శ్రమలు బట్టి, వ్యాధులు బట్టి, బలహీనతలు బట్టి నీవు నేను కూడా అనేక సందర్భాలలో ప్రభువా మేము నశించిపోతున్నాం, ప్రభువా మేము నశించిపోతున్నాం, మమ్మ రక్షించుము, మమ్మ కరుణించుము అనేవారికి ఉండిపోతున్నామేమో. వారు ఆ మాట అన్ని వారు ఎవరు చెప్పండి? అల్ప విశ్వాసులు. అయితే అబ్రహాము వంటి విశ్వాసం కలిగిన వారుగా మనం అవ్వాలి. అబ్రహాము తన కుమారుని దేవునికి బలిగా అర్పించుట కొరకే సిద్ధపడిన విశ్వాసము కలిగిన వారుగా మనం అందరం ఉండాలని ప్రభు యొక్క లేఖనం మన అందరికీ తన యొక్క వచనాల ద్వారా తెలియజేస్తుంది. హల్లెలూయా. అలాగే ఇంకొన్ని మాటలుగా మనం చూసుకున్నట్లయితే అపోస్తుల కార్యములు 4వ అధ్యాయం 13వ వచనంలో ఉంటున్న మాట చదవగలరా? అపోస్తుల కార్యములు 4వ అధ్యాయం 13వ వచనము. వారట పేతురు యొక్క యోహాను యొక్క ధైర్యము చూచినప్పుడు వారి విద్యులేని పామరులని ఆశ్చర్యపడి, హల్లెలూయా. చూస్తున్నా ముందైతే క్రీస్తుతో ఉన్నప్పుడు వారందరూ ఎలాగున్నారట? అల్ప విశ్వాసులుగా ఉన్నారు. క్రీస్తు మరణించి తిరిగి లేచి పరలోకమునికి ఆరోహణమైన తర్వాత తన ప్రియమైన శిష్యులైన వారందరూ, అలాగే ప్రాముఖ్యముగా పేతురు యోహాన్లు ఏం చేస్తున్నారు తెలుసా? ప్రజల మధ్యలో నిలిచుకొని ఏంటంటే దేవుడి ఒక వాక్యాన్నంట ధైర్యముగా, దేవుడి యొక్క వాక్యాన్ని ధైర్యముగా బోధించువారుగా వారు ఉంటూ ఉన్నారు. చూసిన ప్రజలందరూ అంటున్నారు ఏంటో తెలుసా? వీరు విద్య లేని పామరులు కదా అని అనడం మనం చూస్తున్నామా? వారి విశ్వాసం ఎంత వృద్ధిపరచబడిందో చూస్తున్నామా? క్రీస్తు యొక్క శిష్యుల యొక్క విశ్వాసము ఎంత బలపరచబడిందో, ఎంత ధైర్యం కలిగిన వారుగా ఉన్నారో. చివరికి వారు ప్రాణాలు సైతము కూడా త్యాగము చేశారు. సాక్షులుగా క్రీస్తు కొరకు మిగిలిపోయారంటే ఎంతగా వారి యొక్క విశ్వాసం వృద్ధి చెందిందో. హల్లెలూయా. ఈనాడు క్రీస్తు యందు నమ్మికించు వారమైన మన విశ్వాసం వృద్ధి చెందాలి. మణిపూరులో క్రైస్తవులపై జరిగినప్పుడు దాడులలో 250 పైబడి క్రైస్తవులు అనేక మంది ప్రజలు చనిపోయారు, విశ్వాస వీరులు చనిపోయారు. వారు క్రీస్తు యందు ఎంత బలమైన వారుగా ఉన్నారో నీవు నేను కూడాను. నా జీవితంలో కలిగినప్పుడు, శోధనలు కలిగినప్పుడు, అపవాది నిన్ను నన్ను ఏంటంట బాధించినప్పుడు, ఆ యొక్క అపవాది సింహం వలె తన నోరు చాపినప్పుడు నీవు నేను కూడా క్రీస్తు కొరకు అటువంటి బలం కలిగిన వారమే, ధైర్యము కలిగిన వారమే, పరిపూర్ణమైన విశ్వాసం కలిగిన వారమే. మన విశ్వాసం అభివృద్ధి చెందినదై మనం క్రీస్తు కొరకు అట్టి వారమే నిలబడాలని ఈ వచనాల్లో చూస్తున్నాం. హల్లెలూయా. ఒక వృద్ధుడి ద్వారా ఎంత గొప్ప జనమైన ఇశ్రాయేలు ప్రజలని, క్రీస్తు ద్వారా రక్షింపబడిన వారిని అందరినీ ఆలోచన చేయండి. తన ద్వారా భూమిలో ఉన్న సమస్త జనులని ఆయన ఆస్వాదించును అని చెప్పబడుతుంది అన్నమాట. మనం అందరం ఆస్వాదింపబడ్డాం, మనం అందరం క్రీస్తు యొద్దకు నడిపించబడి ఉన్నాం. ఇట్టి విశ్వాస వీరుడు జీవితము ద్వారా నీవు నేను కూడా ప్రభావితము చెందిన వారమే. మనము కూడా మన యొక్క విశ్వాసం అలా వృద్ధి చెందాలి. 4 విషయాలు తెలియజేశాను. అబ్రహాము వంటి విశ్వాసం కలిగిన వారమే మనం ఉండాలని. మన విశ్వాసం ఎలాగుండాలో తెలుసా? దేవుడు తాను ప్రత్యక్షపరచబడుకున్న విశ్వాసం అంటే విశ్వాసం కలిగిన వారుగా ఉండాలని. అలాగే ఇంకేం చెప్పానని చెప్పండి? లోబడే విశ్వాసం కలిగిన వారుగా ఉండాలని, అలాగే నమ్మకమైన విశ్వాసం కలిగిన వారుగా ఉండాలని, అలాగే అభివృద్ధి చెందిన విశ్వాసం కలిగిన వారమే ఉండాలని యొక్క అబ్రహాము ద్వారా మనము కూడా నేర్చుకొని దేవుని యొక్క సన్నిధిలో మనము కూడా బలమైన విశ్వాసపరులుగా ఉండాలని తెలియజేస్తూ ఈ యొక్క మాటలు ముగిస్తున్నాను.